వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. బిహైండ్ ద సైన్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. వై స్కై ఈజ్ బ్లూ, ఎందుకు ఆకాశం నీలంగానే ఉంటుంది. ఏదో సినిమాలో, పాత సినిమాలో కామెడీ డైలాగ్ ఉంటుంది, ఆకాశం ఎందుకు నీలంగానే ఉంది, పచ్చగా ఉంటే బాగున్నది కనుక అని. ఇలాంటి కామెడీ సీన్స్ ఉన్నాయండి. దీని వెనుకున్న సైన్స్ నేను చెప్తాను. ఎందుకు నీలంగానే ఉంటుంది, మనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఎందుకు నీలంగానే ఉంటుంది, ఎలా అది ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తానండి. ఇలా జరిగే ప్రాసెస్నే రేలై స్కాటరింగ్ అంటారు. రేలై అనేది మన సైంటిస్ట్ పేరండి. అది స్కాటరింగ్ అంటే లైట్ స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఈ స్ప్రెడ్ అవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ ఏంటంటే, మన అర్త్ అట్మాస్ఫియర్కి ఎప్పుడైతే లైట్ వచ్చి తాకుతుందో, అర్త్ అట్మాస్ఫియర్లో ఏవేవి ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి, డస్ట్ ఉంటాయి, ప్లస్ చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాంతో మీట్ అయిన తర్వాత మన లైట్, సన్లైట్ ఎప్పుడు వైట్ కలర్లో కనిపిస్తుంది, కానీ అందులో 7 కలర్స్ ఉంటాయి. విబ్జిఆర్ అంటారు. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 కలర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వర్షం అన్నప్పుడు చూస్తే మనకు లైట్ వచ్చిందంటే ఆ టైంలో రెయిన్బో కనిపిస్తుంది. రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. సో అలానే ఎక్కడైనా వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నా కూడా లైట్ పడినప్పుడు మన కలర్స్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్. ఇక్కడ బ్లూగానే ఎందుకు ఉంటుంది అనేది క్వశ్చన్. ఎందుకు బ్లూగా ఉంటుందంటే, దెర్ ఈజ్ ఎ షార్టర్ వేవ్ లెంత్ అనమాట. అదే దగ్గరగా ఉంటుంది. ఏదైతే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుందో ఏ కలర్కి, ఆ కలరే స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనం చూసుకుంటే ఈ ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ దానిల కంటే కూడా బ్లూకి తక్కువ షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. సో బ్లూ స్కాటర్స్ ఎవ్రీవేర్, అంటే స్కాటర్ స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఇది అండి బిహైండ్ ద సైన్స్. ఎందుకు ఆకాశం నీలం కలర్లో ఉంది అంటే ఇది అనమాట కారణం. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.